యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల కేంద్రంలోని లింగరాజుపల్లి ఐకేపీ కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని క్రాంతిదళ్ వ్యవస్థాపకుల అధ్యక్షులు పృథ్వీరాజ్ పరిశీలించి మీడియా ద్వారా మాట్లాడారు. ఏం పరిష్కారం చేస్తావు ఏందో రైతులనైతే ఈ ఏడు ముంచినావు, అప్పులపాలు చేసినావు. నువ్వు మూసి సుందరీకరణ అంటున్నావు కదా, ఆ మూసి అయితే వస్తుంది, ఆ మూసి కాలంలో పడి వాళ్ళు చచ్చిపోతారు. ఎన్ని రోజులమ్మా? 15 రోజులు అవుతుందా? తీసుకొస్తారా తీసుకురారా? రైతే రాజధాని అంటారు, రైతే రాజధాని. వరద పట్టుకున్నది నేను ఎట్లా చెబుతున్నాను చూడిపోదు. రేవంత్ రెడ్డి గారు మొత్తం మొత్తం స్నానం చేయొచ్చిందా కానీ నీళ్లు నాకు ఒక్క దగ్గర మాట్లాడు, ఏం భయపడకు, మాట్లాడు. నీ వడ్డు జోకిరా అసలు ఇప్పటిదాకా మొత్తం ఇప్పుడు ఏదో నీకు తెలియక జరిగిందంటే వేరు విషయం. ఇప్పుడు మేము వచ్చిపోయి 15 రోజులు అవుతున్నది. 15 రోజుల తర్వాత కూడా ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంటే మరి నువ్వు ఏం పాలన చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? ఏం పాలన? నీ మంత్రిమండలి ఏం చేస్తుంది? మీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు? మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? ధాన్యం తీసుకపోరా, కొనుక్కోరా, ధాన్యం కొనుక్కోరా. గుట్టిగా మైకులు పట్టంగానే మొత్తం ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు, అడ్డగోలిగా ఆపోజిషన్ వాళ్ళని తిట్టుడు. కేంద్రం అంటే రాష్ట్రం అంటారు, రాష్ట్రం అంటే కేంద్రం అంటారు. ఒకరి మీద ఒకరు నెట్టుడు తప్ప అసలు సమస్య పరిష్కారం ఎట్లా చేయాలనేది ఆలోచన లేనేలేదు. రైతులంటే మీకు అసలు విలువనే లేని పందులు ఒడ్ల లెక్క అయిపోయారు మీకు. రైతులంటే కొద్దిగా కూడా పట్టి లేకుండా అయిపోయింది. గదే బంగ్లా, ఇంతకుముందు చెప్పిన బంగ్లా, గదే బంగ్లా అక్కడనే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వచ్చిండు. అక్కడ చూపిర్రా, పోలీస్ వ్యాన్ కూడా ఉన్నట్టున్నది కాడ. ఆయనకు పట్టి కూడా లేదు. మరి ఇట్లా వడ్లు వచ్చిండ్రు, అన్ని దగ్గరకైతే రాలే కదమ్మా. మొత్తం మీరు ఎక్కడికైనా పోరు, ఏ కుప్పకైనా తీసుకొని అన్ని కుప్పలు ఇట్లే ఉన్నాయి. ఇట్లా నేను ఇది అమ్మా ఇట్లా ఒక్క నిమిషం మధ్యలో కట్ చేసుకుంటూ పెట్టు. ఎందుకన్నా మధ్య పోయిన నెల 23వ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ యాదగిరిగుట్టకు వచ్చిండు. అదే రోజు నాయన నువ్వు యాదగిరిగుట్ట దానికి వచ్చినావు, నువ్వు వాడేదో గురుకులం మీద ఓపెన్ చేసేందుకు వస్తున్నావు అని చెప్పి తెలిసి మేము కూడా మరి గాడికెళ్ళి కూతవేటి దూరంలో ఈ ఒలిగొండ బాట పంట మొత్తము కొన్ని ఐకేపీ సెంటర్లలో వడ్లు తూకం వేసి 15-20 రోజులైంది. అప్పటికే నెల 15 రోజులు, 2 నెలల నుంచి ధాన్యం మొత్తం ఇగో ఇట్లా బదాట్ల పడి ఉన్నది. ఎండకు ఎండుతున్నది, వానకు దడుస్తున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. కుక్కల కావలికి, పందుల కావలికి, కోతుల కావలికి జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. జర వచ్చి చూసిపో నాయన అని చెప్పని ఆఖరికి ఏంటంటే ఇగో బస్తాలకు చెదలు కూడా పట్టినాయి అని కూడా చెప్పినాం. ఇగో ఇప్పుడు కూడా చూడు మొత్తం అవన్నీ అల్లకెళ్ళి కూడా దారాలు పడుతున్నాయి, మొత్తం కింద దారాలు పడుతున్నాయి. రంధ్రాలు పడి బస్తాలు, కొత్త బస్తాలు ఇవి, రంధ్రాలు పడి దారాలు పడుతున్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిపోయి ఇవాళ మళ్ళీ ఎన్నో తారీఖు, 5వ తారీఖు, దాదాపు 15 రోజులు అయిపోయింది. ముఖ్యమంత్రి వచ్చిపోయి 15 రోజులు దాటింది. ఇప్పటిదాకా రాసులు తూకం చేయలే. మరి ఏం చేయదలుచుకున్నారు? రైతులను అప్పుల పాలు చేయదలుచుకున్నారా? ఇగో ఇట్లా తిరిగి జనంలో తిరిగితే మా బోటులను పట్టుకొని ఇక ఏదేదో మాట్లాడుతుర్రు. కేసులు పెడతారట, గాడికి ఎట్లా పోతారు, గిడికెట్లా. నీళ్లు చూడు నాయన రేవంత్ రెడ్డి, నువ్వు పొద్దున్న లేస్తే ఆ బువ్వ తింటావుగా రోజుకు 3 పూటలు. మీ మంత్రిమండలి అందరు జర చూడురు నాయన,
కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇదట మళ్ళీ ఎమ్మెల్యే ఊరా ఇది మీది ఎమ్మెల్యే సొంత ఊరట ఎమ్మెల్యే సొంత ఊర్లోనే పరిస్థితి ఇట్లా ఉన్నది గిడికి వచ్చిండు ఇప్పుడు గాడినే ఉన్నాడట ఎమ్మెల్యే గాడినే ఉన్నాడు 100 మీటర్ల దూరంలో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఏమున్నది ముఖ్యమంత్రి ఏమో ప్రైవేటు హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసి 100 హాస్పిటల్ ఓపెనింగ్ జరగాలని చెప్పని ప్రైవేటీకరణ ఆయనే పోయిండు. ఇగో చూడిడా 100 ఈడ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి గానే కార్లు కాడ కనబడుతున్నాయి కదా ఒక్క నిమిషం 100 మీటర్లు కూడా లేదు కాడ కార్లు కనబడుతున్నాయి. గాడ స్కూల్ ఇనాగ్రేషన్కి వచ్చిండు ఎమ్మెల్యే సాబ్. మరి మీ దగ్గరకు వచ్చిండు అవ్వ మరి వడ్లు తడిచినాయా ఏమైందని మీ దగ్గరకు వచ్చిర్రా? రాలే కదా మరి ఎందుకు రాలేదంటో మరి భయం లేదా ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కి ఇన్ని రోజులు అవుతుంది మీ వడ్లు ఎందుకు తీసుకోబోతలేరు? ఏం లేదు రాజకీయ నాయకులకు భయం లేదు ఒంట్లో భయం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోయినసారి ఎన్ని పైసలు ఇచ్చిండు ఇప్పుడు ఎమ్మెల్యే ఓటుకి ఎన్ని ఇచ్చిండమ్మా మీకు ఓటుకు పైసలు తీసుకొని మీరు ఓట్లు వేస్తే 2000 ఇచ్చిండట ఇక్కడ చెప్తున్నారు. మీరు 2000 తీసుకుంటే ఇక్కడ మీకు నష్టం ఎంత జరుగుతున్నది? ఎన్ని రూపాయలు ఎన్ని వేల రూపాయల నష్టం? లక్షల రూపాయలు రైతులకు నష్టమయ్యి లక్షల రూపాయలు రైతులకు నష్టమయ్యి అప్పుల పాలవుతున్నారు. మీరు పైసలు తీసుకొని లంగల దొంగలకు ఓట్లు వేస్తే ఇట్లనే మంచోళ్ళని చూసి మీ గురించి పని చేసేటోళ్ళని అన్ని రాజకీయ పార్టీలు గట్టినే ఉన్నాయి. కానీ అదే ఇప్పటి నుంచి ఏం చేయండి అంటే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ వస్తే తప్ప రాజకీయ వ్యవస్థ కొత్తది వస్తే తప్ప ఇగో ఇది కాదు. ఇగో ఈ నీళ్ళేంది నాయన, ఇగో ఈ నీళ్ళేంది, వడ్లేంది, పోవుడేంది, కథ ఏంది? రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ఇడికి వచ్చిపోయిన తర్వాత తెల్లారే మొత్తం అందరు కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టిండట 3 గంటల సేపు. ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్లతోటి తెల్లారే మేము వచ్చిపోయిన తెల్లారే మీటింగ్ పెట్టిండు. మరి ఆ క్యాబినెట్ మినిస్టర్లు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, యాడ గడ్డి వీక్తున్నారు మరి మాకైతే అర్థమైతలేదు. కానీ ఇవి రైతుల కోసం ఆడికెళ్ళి మేము మళ్ళా భువనగిరికెళ్ళి వచ్చినా ఇదంతా చూసుకుంటూ పోదాం. ఒకసారి వచ్చిపోయినాం కదా మా రైతుల పరిస్థితి ఏంది, వీళ్ళు ఏమైనా చూపించినందుకన్నా ఏమైనా మంచి జరిగిందా వీళ్ళకని ఆడికెళ్ళి ఇటు దాకా మొత్తం చూసుకుంటూ వస్తే అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేసి వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనుండ్రినైనా అంటే కొనేటందుకు కూడా చాతగానటువంటి ఒక చెత్త ప్రభుత్వాలు ఉన్నాయి మన దగ్గర. దాంట్లో రేవంత్ రెడ్డికి నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఏం చేస్తున్నారు? ఈసారి జనం మాత్రం తిరగబడతారు మీ మీద. వచ్చిపోయిన తర్వాత కూడా 15 రోజులకు ఇదే కథ ఉన్నది కదా. మీ రాజ్యాలు ఎక్కువ రోజులు ఉన్నాయి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఒక పెద్ద ఉద్యమం లెక్క తీసుకోపోతలేరు. వాళ్ళు కూడా పనిచేస్తలేరు. టోకన్ ప్రొటెస్ట్లు ఉతి ఆడనో దగ్గర పోయి ఆడ కూర్చొని ఫోటోలు దిగి వేసుడు తప్ప దీన్ని ఒక నిర్మాణాత్మకంగా ఒక ఉద్యమం లెక్క తీసుకొని పోయి ఎమ్మెల్యేలు మా రైతుల ధాన్యం కొనే వరకు మేము నిరాహార దీక్ష చేస్తాం అని ఎక్కడో కూర్చొని ఆమరణ దీక్షలో అట్లా కూర్చొని ఒత్తిడి కూడా అట్లా కూడా చేస్తలేరు. ఎంతసేపు వీళ్లకు పిచ్చి పంచాయతీలు, పైసలు ఆడొస్తాయి, రియల్ ఎస్టేట్ దందాలు ఆడ చేయాలి, నోట్లు ఎట్లా నింపుకోవాలని తప్ప వీళ్ళకు సోయి లేకుండా కనబడుతున్నది. రైతు రాజు కాదు, రైతును వీళ్ళు బికారులని చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ప్రజా ప్రభుత్వం కాదు ఇది, పిశాచి ప్రభుత్వం, పైశాచిక ప్రభుత్వం, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, యువత వ్యతిరేక ప్రభుత్వం. చూడు వచ్చిపోయిన తర్వాత మేము చూపిస్తున్నది ఏంటంటే ఈ ఐకేపీ సెంటర్లకు అంతా తిరిగిపోయినాం. మేము వచ్చిపోయిన తర్వాత 15 రోజులకు ఈ కత్తి ఉన్నది. ప్రజలారా చూడురిగో ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇక రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇక ఆడనేమో మొత్తం వడ్ల కుప్పల మీద ఎండ దెబ్బ కొట్టి మా మల్లేశన్న, కిషన్ అన్న ఇసొంటోళ్ళు బొచ్చడు మంది చచ్చిపోయారు. ఇప్పటికే రైతులు కూడా బొచ్చడు మంది చచ్చిపోయినరు ఎండ దెబ్బకు. ఇక ఇప్పుడు వర్షానికి చూడు మొత్తం ఇవ్వయి మళ్ళా ఆత్మహత్యలు, అప్పులు చేసిండ్రు. పైసలు కట్టలేక నువ్వు ఇస్తాన్న 12,000 రూపాయలు ఎకరానికి 6,000 ఇస్తాను, అది ఇస్తలేవు చక్కగా. అది లేదు, నువ్వు ఏమి ఇయ్యకు నాయన. ఈ వడ్లు కొనుక్కో గంతనే, వడ్లు కొనికి వీళ్ళు అమ్ముతుంటే మీరు కొనుక్కోరు గంతనే. అది కూడా చేతనైతే లేదు ఈ గవర్నమెంట్. ఏం చేద్దామమ్మా, గిట్లున్నది పాలన, గిట్లున్నది. ఇది పరిస్థితి. ఇదే గవర్నమెంట్ వాళ్ళు ఇగో ఇమీడియట్గా వెంటనే
ఇగో మా అవ్వ ఏం పేరమ్మా నీది? ఏం పేరు నీది? ఇగో మా అవ్వ చెప్తున్నది మాకు 2000 ఇచ్చి కరెక్ట్ అయిన వాళ్ళు కోట్లు తింటున్నారని చెప్తున్నది. యథార్థమైన మాట చెప్పిందనా? ఇప్పటికైనా సోయికి రాండ్రి. ఈ రైతులకు నష్టపరిహారం మొత్తం కట్టాల్సిన అవసరం ఉంది. వరదలు అయిపోతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కొట్టు తింటారు. మేము 2000 ఇస్తేనే మాకు వచ్చినది. అయ్యో ఏంటంటే మా దూరాన్ని మీ దూరా వేస్తే సున్నం పెట్టిండి పో. సున్నం పెట్టిండు. ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఎవరిని రక్షిస్తున్నావు? మేము రైతులను చావాలా ఉండాలా? మరి కొంటున్నావా కొంటలేవా? ఇది రైతుల పరిస్థితి. మేము పెట్రోల్ తెచ్చి కౌంటు చేసి ఎట్ట కట్టాలి, ఎట్ట వేయాలి? మరి ఇంకేంది